జై శ్రీరామ్ అండి. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 41వ శ్లోకము నుంచి 50వ శ్లోకం వరకు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్तीति వాదినః కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇక్కడ ఈ శ్లోకాలలో స్వామి నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఏకరీతిగా ఉంటుంది. ఒకవేళ నిశ్చయరహితంగా అంటే ఏదైనా సరే నిర్ణయం తీసుకోలేక అటూ ఇటూ ఊగిపోయే మనసు మనోవ్యాపారములు అంటే ఆ మనసు చేసే ఆలోచనలు పరిపరి విధానములుగా ఉంటాయి. కనుక నీవు నిశ్చయాత్మకమైన బుద్ధితో కూడిన యోగం చేయి. అలాగే వేదములు కూడా అర్ధవాద వాక్యములచే ఆకర్షింపబడిన వారై విషయభోగములందు స్వర్గాది సుఖములు యందు ఆసక్తులైన వారు ఆత్మజ్ఞానుల శూన్యులైన అవివేకులు స్వర్గాది సుఖము కంటే ఉత్కృష్టమైనది శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదని జన్మ కర్మలను ఇహపర సుఖములను ప్రసాదించునట్టి వేద ప్రతిపాదన వివిధ కర్మకలాపములకు గూర్చి చెప్పుచూ ఉంటారు. కానీ అలా చెప్పేవారు ఆత్మజ్ఞాన శూన్యులు. కానీ నీవు నిశ్చయాత్మకమైన బుద్ధితో స్థిరముగా ఉండి నీ అంతఃకరణమున నిశ్చయాత్మకమైన బుద్ధిని నెలకొల్పు అని చెబుతున్నాడు. అలాగే త్రిగుణాత్మకములకు సంసార విషయములను అంటే ఈ సత్వరజస్తో గుణములతో ఏదైతే ఉందో ఈ త్రిగుణాలను జయించి వీటికి అతీతుడుగా ఉండి సుఖదుఖాది ద్వంద్వములకు అట్లాగే యోగక్షేమములను సహితము అన్నిటినీ కూడా ఓర్చుకొని ఆత్మజ్ఞానమందే ఉండమని చెబుతున్నారు. అలాగే కర్మణ్యేవాధికారస్తే నీకు కర్మమునందే అధికారం ఉన్నది. ఎప్పుడు కర్మఫలము అందు ఆసక్తి కలగకుండుగాక. అట్లాగే కర్మఫలములకు కారణమైన వాడువు కూడా నువ్వే కాకు. సకామ భావంతో అంటే ఒక మంచి మనస్సుతో కర్మలు ఆచరింపు. అప్పుడు అది ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం దాన్ని భగవంతుడికే వదిలేయి. అప్పుడు నీకు ఆ కర్మకు ఉన్న ఏది కూడా నీ కర్మ అంటదు. అట్లా చేయటం ఒకవేళ ఇది సాధ్యపడదు అని నువ్వు కర్మను మానేస్తే అప్పుడు అది నీకు పద్ధతి కాదు. నీవు కర్మలు చేస్తూనే కర్మఫలమును మాత్రము భగవదర్పితం చేయమని చెప్తున్నారు. అలాగే ప్రాప్తముల యందు నీకు ఏదైతే ప్రాప్తముందో అది నీకు రాకుండా పోదు. ప్రాప్తము లేనిది నువ్వు ఎంత కోరుకున్నా రాదు అని గమనించుకొని దానివల్ల దాన్ని నువ్వు చేసే కర్మని అనుష్ఠానం చేసుకుంటే అప్పుడు కలిమిలేములు ఇవన్నీ కూడా నీకు సమబుద్ధి కలగజేస్తే నీవు అప్పుడు యోగివి అవుతావు. దానికి నీవు అవలంబించాల్సిన నిష్కామ కర్మయోగమును అవలంబించమని కూడా ఇక్కడ స్వామి చెబుతున్నాడు.
దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఇది ఇంకా నిష్కామ కర్మ యోగము కంటే కామ్యకర్మ జ్ఞానము మిక్కిలి దూరమైనది. అట్లా నిష్కామ కర్మ కాకుండా ఒకవేళ ఏదైనా కోరికతో కర్మ చేస్తే అది జ్ఞానానికి మిక్కిలి దూరమైనది, అట్లాగే దైవమునకు కూడా దూరమైనది. కనుకనే అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మ కోరికతో చేసే కర్మ ఏదైతే ఉందో అది నికృష్టమైనది అవుతుంది. కాబట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధి ఎందే నిలకడ ఉంచు అంటే కర్మఫలము ఎందు ఆసక్తి లేని బుద్ధి ఎందే నిలకడ కలిగి ఉండు. నిష్కామ కర్మయోగమునే శరణు పొందు. అప్పుడు నీవు స్థితప్రజ్ఞుడివి, చిత్తశుద్ధి పొందినవాడు అవుతావు. లేదు, కర్మలు చేసేటప్పుడు కోరికలను ఆశించి కర్మ చేస్తే వాళ్ళు దీనులు అని కూడా ఈ శ్లోకంలో స్వామి చెప్పుచున్నాడు. ఇంకా చిత్తశుద్ధి కలవాడు లేక సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపములు రెంటిని ఈ లోకమునందు జీవించి ఉండగానే విసర్జించుచున్నాడు. అప్పుడు చిత్తశుద్ధి పొంది సమత్వ బుద్ధి పొంది మనకేమొస్తుందంటే ఈ లోకమునందే పుణ్యపాపాలను కూడా అన్నిటినీ కూడా విసర్జించిన వాళ్ళం అవుతాము. అలాగే పుణ్యపాపములకు కూడా అతీతుడు వగుతున్నాము. అందువల్ల యోగము కొరకు సన్నద్ధుడు వగుము. కర్మముల యందు నేర్పరితనమే యోగం అనబడును. అసలు యోగం అంటే ఏంటి అంటే నీవు చేసే కర్మల యందు అంకిత భావంతో చేసే నేర్పరితనమే యోగం అనబడుతుంది అని ఈ శ్లోకంలో స్వామి చెబుచున్నాడు. ఏతత్ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.